ప్రపంచాన్ని మరో భారీ ప్రకృతి విపత్తు వణికించబోతుందా? కేవలం వాతావరణ మార్పు కాదు, జీవన విధానాలనే కుదిపివేసే ప్రమాదం దగ్గర పడుతుంది. సూపర్ ఎల్నినో రూపంలో వస్తున్న ఈ ప్రమాదం కరువు, వేడి, ఆహార సంక్షోభానికి దారితీస్తుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో వేడెక్కుతున్న జలాలు ప్రపంచ వాతావరణాన్ని పూర్తిగా మార్చే స్థాయికి చేరుతున్నాయి. ఒకవైపు కొన్ని దేశాల్లో వరదలు, మరోవైపు భారత్ వంటి దేశాల్లో వర్షాభావం. ఇదే సూపర్ ఎల్నినో ప్రభావం. చరిత్రలో ఒకసారి ఇదే పరిస్థితి వస్తే లక్షలు కాదు, కోట్ల ప్రాణాలను బలి తీసుకుంది. 150 ఏండ్ల తర్వాత ఇప్పుడు అలాంటి సూపర్ ఎల్నినో త్వరలో మళ్లీ విరుచుకుపడే ప్రమాదం ఉన్నదని పలు వాతావరణ ఏజెన్సీలు తాజాగా హెచ్చరించడం సర్వత్రా ఆందోళన కలిగిస్తుంది. అసలు ఈ సూపర్ ఎల్నినో అంటే ఏమిటి? అది ఎలా ఏర్పడుతుంది? దాని ప్రభావం మన మీద ఎలా ఉండబోతోంది? వాచ్ ది స్టోరీ. ప్రపంచ దేశాలకు మరో పెనుముప్పు పొంచి ఉన్నది. అదే సూపర్ ఎల్నినో రూపంలో పెను విపత్తు సృష్టించనున్నది. ఈ వైపరీత్యంలో కరువు కరాళ నృత్యం చేయనున్నది. జీవకోటి జీవన మనుగడ ప్రశ్నార్థకరం కానుందని నిపుణులు హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల జలాలు అత్యధికంగా వేడెక్కి ఈ సూపర్ ఎల్నినోను సృష్టిస్తాయని భావిస్తున్నారు. మే చివరి వారంలో ఎల్నినో మొదలై జూలై చివరి నాటికి అది సూపర్ ఎల్నినోగా రూపాంతరం చెందే అవకాశం 82% మేర ఉన్నదని నేషనల్ ఓషియన్ అండ్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2027 తొలి మాసం వరకు ఈ సూపర్ ఎల్నినో కొనసాగే ప్రమాదం ఉన్నది అంచనా వేస్తున్నారు. ఫలితంగా కొన్ని దేశాల్లో అతివృష్టి, భారత్ లాంటి మరికొన్ని దేశాల్లో అనావృష్టి సంభవించవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. త్వరలో తాండవించనున్న ఈ సూపర్ ఎల్నినో 1876 నుంచి 78లో వచ్చిన దానికి సమానమైన తీవ్రత కలిగి ఉంటుందని, అప్పటి దుర్భర పరిస్థితులను పునరావృతం కావచ్చునని పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. నుంచి 78 మధ్య పసిఫిక్ మహాసముద్ర జలాలు ఉష్ణోగ్రతలు 3.5 డిగ్రీల సెల్సియస్ ను దాటాయి. ఫలితంగా ఏర్పడిన సూపర్ ఎల్నినో కారణంగా ప్రపంచ దేశాల్లో కరువు విలయతాండవం సృష్టించింది. వానాకాలంలో సరైన వర్షాలు పడక పంటలు ఎండిపోయాయి. మండే ఎండలతో నదులు ఇంకిపోయాయి. త్రాగడానికి చుక్కనీరు దొరకని దుస్థితి. కంచెల్లో మెతుకు గగనమైపోయింది. మొత్తంగా ఏదో మహమ్మారి విరుచుకుపడ్డట్టు ప్రపంచ దేశాలు అతలాకుతలమైపోయాయి. కరువు రక్కసి దెబ్బకు తాళలేక ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. పంటలు పండకపోవడంతో తినడానికి తిండి లేక, త్రాగునీరు అసలే లేక అప్పటి ప్రపంచ జనాభాలో 4% మంది అంటే 5 కోట్ల మంది మృత్యువాత పడ్డారు. భారత్ లో ఈ సంఖ్య 96 లక్షలకు పైమాటే. భారత్ లో ముఖ్యంగా దక్షిణాదిన బాంబే, మైసూర్, మద్రాస్, హైదరాబాద్ ప్రావిన్స్ లోని తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు తలెత్తి పంటలు పండలేదు. దీంతో లక్షలాది మంది రైతులు, నేత కార్మికులు కూలీ పనుల కోసం ఉత్తరాదికి వలస వెళ్లారు. దక్షిణాదిలో జనాభా తగ్గటానికి ఈ కరువు కూడా ఒక కారణమైందని అంటున్నారు. భారత్ లో తలెత్తిన ఈ కరువును గ్రీన్ ఫైమన్ లేదా మద్రాస్ ఫైమన్ గా పిలుస్తారు. ఈ కరువు కారణంగా చైనా, బ్రెజిల్, ఆఫ్రికా దేశాలపైన తీవ్ర ప్రభావం పడింది. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఇప్పటికే ఆఫ్రికా దేశాలపై ఈ కరువు ప్రభావం ఉన్నదని నిపుణులు చెప్తున్నారు. మరో 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు పలకరించనున్న వేళ ఈ సూపర్ ఎల్నినో హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో వర్షపాతం తగ్గుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సూపర్ ఎల్నినో గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఎల్నినో గురించి తెలుసుకోవాలి. భూమధ్యరేఖ వెంబడి దక్షిణ అమెరికా ఖండం పశ్చిమ తీరం వైపు పెరు, ఈక్వెడార్ దేశాల సమీపంలో పసిఫిక్ మహాసముద్ర జలాలు విస్తరించి ఉంటాయి. ఈ జలాలు అతిగా వేడెక్కితే సముద్రగాలులు పశ్చిమానికి బదులు తూర్పునకు పయనిస్తాయి. దీంతో భారత్ వంటి ఆసియా దేశాల్లో వర్షపాతం తగ్గే అవకాశం ఉంటుంది. ఈ దృగ్విషయాన్ని ఎల్నినో అంటారు. సముద్రపు ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగటం సాధారణంగా జరిగేది. అయితే ఈ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా పెరిగితే అది సూపర్ ఎల్నినోకు దారితీస్తుంది. ఫలితంగా భారత్ సహా పశ్చిమాసియా దేశాల్లో అనావృష్టి తాండవిస్తుంది. సూపర్ ఎల్నినో వల్ల భారత్ వంటి ఆసియా దేశాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదవుతుంది.
ఫలితంగా కరువు పరిస్థితులు రావచ్చు. మరికొన్ని తీర ప్రాంత దేశాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎండలు మండిపోతాయి. ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులు నమోదు చేస్తాయి. పసిఫిక్, హవాయి, పశ్చిమాసియా దేశాల్లో తుఫాన్లు తీవ్రతరమవుతాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో తుఫాన్ల ఉధృతి తగ్గుతుంది. కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ తెలిపిన వివరాల ప్రకారం 2026 ఏప్రిల్లో పసిఫిక్ మహాసముద్రపు ఉపరితల జలాలు పరిశీలించగా మరోమారు అత్యధిక స్థాయికి ఉష్ణోగ్రతలు చేరినట్టు వెల్లడైంది. ఇది గతంలోని బెంచ్ మార్క్ అంటే 0.5 డిగ్రీల సెల్సియస్ కన్నా 1.43 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువగా నమోదైనట్టు తెలిసింది. ఈ ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతున్నట్టు జూలై చివరి నాటికి ఈ ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్ కు చేరవచ్చునని నేషనల్ NOAA పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అంటే ఈ పరిణామం సూపర్ ఎల్నినోకు దారితీయవచ్చునని వారు అంచనా వేస్తున్నారు. IMD తాజా అంచనాల ప్రకారం ఈ ఏడాది వర్షపాతం దీర్ఘకాలిక సగటులో కేవలం 92% మాత్రమే ఉండవచ్చునని తేలింది. అంటే వర్షపాతం సాధారణం కంటే తక్కువే పరిమితం కానున్నట్టు తెలుస్తోంది. ఈసారి జూలై కల్లా సూపర్ ఎల్నినో ఏర్పడితే భారత్లో వర్షపాతం మరింత తగ్గే ప్రమాదం ఉన్నదని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మునుపెన్నడూ చూడని విధంగా ఈ వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భూమిపైనే అత్యంత వేడి దేశంగా భారత్ రికార్డులకెక్కింది. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత వేడి నగరాల జాబితాలో ఉన్న 100 నగరాలు భారత్కు చెందినవే కావటం గమనార్హం. ఇలాంటి సమయంలో నైరుతి రుతుపవనాలు 5 రోజుల ముందుగానే కేరళను తాకనున్నాయని IMD అంచనాలు రైతులకు కాస్త ఊరటనిచ్చాయి. సూపర్ ఎల్నినో ఏర్పడే పరిస్థితులు అంతకంతకు పెరుగుతుండడం అన్నదాతలకు కొత్త భయాలను తీసుకువస్తోంది. ఖరీఫ్లోనే దేశంలో 65 నుంచి 70% వరకు ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది. సూపర్ ఎల్నినో కారణంగా ఈసారి ఖరీఫ్లో సరైన వర్షాలు పడకపోవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఫలితంగా లక్షలాది మంది రైతులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొనున్నట్టు హెచ్చరిస్తున్నారు. సరైన వానలు లేక ధాన్యం దిగుబడి గణనీయంగా పడిపోయి దేశంలో ఆహార సంక్షోభం కూడా తలెత్తే ప్రమాదం ఉన్నదని మరికొందరు అంచనా వేస్తున్నారు. దిగుబడి రాకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే యుద్ధాలతో పతనమైన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై సూపర్ ఎల్నినో దెబ్బ మరింత గట్టిగా పడనుందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం మే 3వ వారం వరకు ఉన్న అంచనాల ప్రకారం సూపర్ ఎల్నినో కారణంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో తీవ్ర కరువు తలెత్తే ప్రమాదం ఉంది. ఢిల్లీ, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల్లోనూ వానలు అంతంత మాత్రంగానే పడొచ్చునని, సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల ఈ రాష్ట్రాలపైన ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. తమిళనాడు, ఏపీ వంటి తీర ప్రాంత రాష్ట్రాల్లో సూపర్ ఎల్నినో కారణంగా అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెప్తున్నారు. సూపర్ ఎల్నినో కారణంగా తెలంగాణలోని పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉన్నదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నైరుతి వర్షపాతం 92% మేర ఉండవచ్చునని IMD అంచనా వేసినప్పటికీ తెలంగాణలో అంతకన్నా 5% తక్కువ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. తెలంగాణకు పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని IMD అంచనా వేస్తోంది. అదే జరిగితే పశ్చిమ కనుమల్లో వర్షాలు పడకపోవడంతో గోదావరి, కృష్ణా నదుల్లో నీటి మట్టం తగ్గవచ్చునని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఎగువ వర్షాభావ పరిస్థితులు తలెత్తడంతో నదుల్లో నీటి మట్టం తగ్గి అది మన వ్యవసాయంపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చునని, తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే సూపర్ ఎల్నినో కేవలం ఒక వాతావరణ పరిణామం కాదు, ప్రపంచ ఆర్థిక, వ్యవసాయ, జీవన వ్యవస్థలపై భారీ ప్రభావం చూపే గ్లోబల్ సంక్షోభం. వర్షాల లోటు, పంటల నష్టం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఇవన్నీ కలిసి ఆహార భద్రతను కూడా ప్రశ్నార్థకం చేయొచ్చు. ముఖ్యంగా భారత్ వంటి వ్యవసాయ ఆధారిత దేశాల్లో దీని ప్రభావం మరింత తీవ్రమవుతుంది. గతంలో జరిగిన విధ్వంసం మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే ముందస్తు చర్యలు, శాస్త్రీయ ప్రణాళికలు, నీటి నిర్వహణ అత్యంత కీలకం. ఇక ప్రశ్న ఒక్కటే, ఈ ప్రకృతి హెచ్చరికను ప్రపంచ దేశాలు ఎంత సీరియస్ గా తీసుకుంటాయి? సమయానికి స్పందిస్తాయా లేక మరోసారి చరిత్రనే తిరగరాస్తాయా?